ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 64 పాయింట్లు తగ్గి 24,142 వద్దకు చేరింది. సెన్సెక్స్ 256 పాయింట్లు నష్టపోయి 77,359 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం 1120, వెండి 1410 రూపాయలు పెరిగింది. Linear stock. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే శివ. సత్యనారాయణ గారు, ఈ రోజు ఎలా ఉన్నాయి మార్కెట్లు? అసలు బంగారం, వెండి ధరలు కూడా కొంత తగ్గింది అని వార్తలు వస్తున్నాయి, స్వల్పంగా పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఏంటి ఊగిసలాట ఏంటి? ఓకే, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. గోల్డ్ $4,000 లోపు వచ్చింది, మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో 4-5 సార్లు కూడా అంటే $4,000 రావటం, మళ్ళీ సపోర్ట్ తీసుకొని పెరగడం జరిగింది. ఈ రోజు కూడా $4,000 రావడం జరిగింది. ఇప్పుడు $4,028 ట్రేడ్ అవుతుంది. గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోనే ఉన్నాయి, కానీ ఓవరాల్ గా అయితే లేదు. అంటే $1,000 వరకు గోల్డ్ పెరిగింది, సిల్వర్ వచ్చి ఒక 2,000 పెరిగింది. కాకపోతే ఈ రోజు అమావాస్య, మంగళవారం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సెంటిమెంట్ ఉంటుంది. ఇది కొనుక్కోవడానికి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. అమావాస్య, మంగళవారం కాబట్టి ఇక్కడ కొనుగోలు ఉండదు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం పెరగడం జరిగింది. ఇక దీంతో బ్రెంట్ ఆయిల్ మెయిన్ ఎఫెక్ట్ అనమాట. 84.90. జనరల్ గా ఏంటంటే బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ తగ్గుద్ది, మన మార్కెట్ లో తగ్గుతాయి. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరిగింది, గోల్డ్, సిల్వర్ కొంచెం పెరిగింది, మన మార్కెట్ లో బాగా ఫాల్ అయింది. మన మార్కెట్ లో వచ్చేటప్పటికి 124 పాయింట్లు నిఫ్టీ మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 429 పాయింట్లు మైనస్ లో ఉంది. అన్ని సెక్టార్లు నిఫ్టీ 500 140 పాయింట్లు మైనస్, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 596 పాయింట్లు మైనస్, ఐటీ వచ్చి 138 పాయింట్లు మైనస్, నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 101, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 687 పాయింట్లు మైనస్, నిఫ్టీ 280 పాయింట్లు, నిఫ్టీ 100 వచ్చి 146, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 92, బిఎస్సి 500 వచ్చి 228, బిఎస్సి 100 వచ్చి 156. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత బిఎస్సి ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో 7 ప్లస్ లో ఉన్నాయి, మిగిలిన 23 మైనస్ లోనే ఉన్నాయి. కాకపోతే ఐటీ కంపెనీలు వాళ్ళు కొంచెం ఫాల్ అవుతున్నాయి, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుండొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి ఎన్ఎస్సిలో 50 కంపెనీల్లో 17 ప్లస్, 33 మైనస్ లో ఉన్నాయి. ఇక ఎందుకు జరిగింది ఏంటిదంటే అంతర్జాతీయంగా ఏదైతే ఉందో మళ్ళీ ఈ హర్ముజ్ జల్సంధి మీద ఇరాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తుండు, హర్ముజ్ జల్సంధి నుంచి ఏదైతే నౌకలు వస్తాయో వాటి మీద ఈ టోల్ ఏదైతే ఉందో వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏది ఇరాన్ వాళ్ళు. అయితే అక్కడ పెరగడం జరిగింది. ఈ ఉద్రిక్త వాతావరణంతో ఈ గనక అమెరికా వాళ్ళు గనక టోల్ గనక 20% వసూలు చేస్తే మామూలుగా పెరగదు అనమాట. అందుకనే బ్రెంట్ ఆయిల్ ఇవాళ బాగా పెరగటం జరిగింది. ఒక పక్క శాంతి ఒప్పందాలు అంటారు, ఒక పక్క మళ్ళీ యుద్ధం జరుగుతూనే ఉంది, ఒక పక్క మళ్ళీ వీళ్ళు ఏదైతే హర్ముజ్ జల్సంధి నుంచి వస్తే మా ఆధిపత్యంలోనే ఉంది కాబట్టి మేమే వసూలు చేస్తాం 20% టోలు. అంటే దాంతో ఏంటిది సుమారుగా 20% టోల్ వసూలు చేస్తే 287 కోట్లు వసూలు చేస్తారు అనమాట. అయితే వీళ్ళు మాత్రం 17 కోట్లు ఎంతో వసూలు చేస్తారు. ఎవరు? మన ఇరాన్ వాళ్ళు. అంటే చాలా తక్కువ అనమాట వీళ్ళు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు తక్కువ తీసుకుంటారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ తీసుకుంటామని అంటుర్రు. ఇక అది ఏం జరుగుద్ది అనే దాని మీద మనం గమనించాలి. అంటే 287 కోట్లు, $30 మిలియన్ ఒక నౌకకి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరాన్ వాళ్ళు ఓన్లీ 19 కోట్లే వసూలు చేస్తారు. దీని కాడ ఇష్యూ వచ్చింది. అసలు ఇది ఎవరికి అప్లికబుల్, ఎవరు వసూలు చేయొచ్చు, ఎవరు వసూలు చేయకూడదు అనే దాని మీద మామూలుగా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎవరు అంటే జనరల్ గా అయితే అసలు ఇదంతా ఫ్రీనే అనమాట.
ఈ ఏదైతే హర్ముజ్ జలసంధి ఉందో ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఈ నౌకలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవరికి ఆధిపత్యం ఉండదు. కాకపోతే ఇప్పటి వరకు ఇరాన్ వాళ్ళు సేఫ్ గా తప్పించడం అంటే ఫార్వర్డ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు కొంత వసూలు చేయడం జరిగింది. అసలు మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ లో 2 ఉంటది. ఈ బ్రెంట్ క్రూడ్ అనేది ప్రపంచంలో 2/3 వంతు ఆయిల్ వ్యాపారం దీని ధర ఆధారంగానే జరుగుతుంది. ఇంకోటి WTI ఉంటది, మామూలు ఆయిల్, క్రూడ్ ఆయిల్. అది వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, అది ఓన్లీ అమెరికా దేశీయ మార్కెట్. దానికి దీనికి కొంచెం రేట్ తేడా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇదేదైతే ఉందో ఈ ప్రభావం ఏదైతే ఉందో ఇమీడియట్ గా బ్రెంట్ ఆయిల్ పెరగటం, ఈ బ్రెంట్ ఆయిల్ పెరిగేటప్పటికి మళ్ళీ మార్కెట్ లో ఏమైతుందంటే సప్లై తగ్గిపోతుందని ఒక భయం. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరిగిపోతే ఎకానమీ మీద GDP తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రపంచ దేశాల యొక్క రూపాయలు బలహీన పడతాయి. ఆల్రెడీ ఇక్కడ మన ఇండియా ఇన్ఫ్లేషన్ రావడం జరిగింది, అది పెరగడం జరిగింది. కాకపోతే RBI గైడ్ లైన్స్ ప్రకారంగా అనుకున్నంత రాలేదని అన్నారు. కానీ ఇలానే ఉంటే దానికంటే ఇంకెక్కువనే పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఇన్ఫ్లేషన్ విషయంలో. అయితే దీర్ఘకాలికంగా మాత్రం ఇలానే గనక ఉన్నట్లయితే ఇంకా అంటే అప్పుడు ఏమైతుందంటే ప్రపంచ దేశాలన్నీ ఇలానే ఉంటే అప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి జనరల్ గా ఏం చేస్తారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆల్టర్నేటివ్ అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయిల్ బదులు వేరే వాడటం మొదలు పెడితే అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గిపోతుంది. ప్రపంచ దేశాలు రీసెంట్ గా సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత కొంత అంతా సర్దుకుంది, ఇండియా కూడా మంచి రోజులు వచ్చాయి, ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతున్నాయి, అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ ఈ కాన్ఫ్లిక్ట్ కొంత ఎక్కువ అవుతూ ఉండడం ఏ రకంగా చూసుకోవాలంటారు? దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ లో ఇండియా మీద ఏ రకంగా ఉంటుంది? ఇండియా మీద ఇదే, ఇప్పుడు GDP తగ్గిపోద్ది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాకపోతే మళ్ళీ మన రూపీ ఏదైతే ఉందో బలహీన పడిపోతుంది. అందుకనే మోడీ గారు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా గానీ అంటే మన దేశంలో కూడా ఈ క్రూడ్ ఆయిల్ లేకుండా చేసే ప్రాబ్లం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, ఇథనాల్ కలపటం అనుకోండి, దాంతో ఏమైతుంది ఈ క్రూడ్ ఆయిల్ ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా మనకి విదేశీ కరెన్సీ మిగులుతుంది. క్రూడ్ ఆయిల్ పెరిగినా తగ్గినా మనకి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే మనకి ఎక్కువ శాతం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తక్కువనే వస్తుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కూడా $11 తక్కువకే ఇస్తామని అన్నారు. కానీ అక్కడ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ తగ్గకుండా మనకి తగ్గించిందా, ఎంత తగ్గించినా ఇక్కడ పెరిగింది అనుకోండి, ఇక్కడ పెరిగినప్పుడు కొంచెమే లాభం వస్తుంది. ఇక్కడ తగ్గి మనకి ఇంకా తక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఈ OPEC దేశాలు ఏవైతున్నాయో, సౌదీ అరేబియా, రష్యా దేశాలు ఏవైతున్నాయో ఉత్పత్తి తగ్గించాలా పెంచాలనేది ఉంటుందన్నమాట. వాళ్ళే ధరలు నిర్ణయిస్తుంటారు జనరల్ గా. మనం ఇక డిమాండ్ సప్లై అన్నమాట. చైనా లాంటి దేశాలు ఎంత కొంటున్నా ఇక ప్రైసెస్ మాత్రం ఇలానే ఉంటుంది. మనం ఇది అంతర్జాతీయంగా ఈ చమురు నిర్ణయించేది ఎవరైతే ఉందో ఈ ఆయిల్ వ్యాపారం అన్నమాట. అంటే బ్రెంట్ క్రూడ్ ఎక్కువ శాతం జరుగుతుంటది. కాబట్టి మనం చూడవలసింది సింపుల్ గా ఏమి లేదు, ఇది ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అంటే ఈ యుద్ధ వాతావరణం మీరు అన్నట్టు మొన్నటిదాకా మామూలు సర్దుమణిగింది. వారం రోజుల కింద $72-73 ఉంది. 1-2 రోజుల్లోనే మారిపోయింది. మళ్ళీ యుద్ధ వాతావరణం అన్నారు. ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ సుంకాలు అనేటప్పటికీ మెయిన్ ఇక్కడ వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు సుంకాలు అనేటప్పటికి ఈయన దాంతో మన మార్కెట్లు ఫాల్ అవుతున్నాయి. ఇంకొకటి కూడా మన మార్కెట్లు ఫాల్ కావడానికి ఇంకో రీజన్ కూడా మంగళవారం ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇది మన NSE నిఫ్టీ ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్ తోటి ఉంటుంది. కానీ ఓవరాల్ గా మన బోర్డు మీటింగ్లు వస్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. ఐటీ కంపెనీలు TCS బాగుందని చెప్పేసి ఐటీ సెక్టార్ బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఐటీ సెక్టార్ లో జరిగిపోతుంది. ఇవి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేరే సెక్టార్ అంటే ఏ రోజు ఆ రోజు ఒక సెక్టార్ ఉండదు, రోజు ఒక సెక్టార్ తీసుకుపోతారు. బోర్డు మీటింగ్లు బాగున్నాయని, రిజల్ట్స్ బాగున్నాయని ఆ సెక్టార్ తీసుకుపోతారు. 2 రోజులు అయిపోయినాక మళ్ళీ ఇంకోటి బోర్డు మీటింగ్ ఉంటుంది, ఇంకో రిజల్ట్స్ వస్తే దాన్ని తీసుకుపోతుంటారు పెంచడానికి. చెప్పండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.